ఈ సమయానికి ఉన్న 6 బ్రేకింగ్ వార్తల్ని మొదటిగా చూద్దాం. వాటిలో మొదటిది తెలంగాణ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి విధి విధానాలపై, రైతు భరోసా మీద విధి విధానాలపై చర్చిస్తున్నారు. సో ఇవాళ రెన్యూవల్ ఎనర్జీ పాలసీ సభలో ప్రవేశపెట్టనుంది ప్రభుత్వం. నిన్న భూభారతి బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. సో దానికి సంబంధించి మనకు అందుతున్న మొదటి బ్రేకింగ్ వార్త. రెండో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. ఈ రేస్ ఫార్ములా ఈ రేస్ లో ఈడీ కేసుపై హైకోర్టుకు వెళ్లేందుకు సిద్ధమయ్యారు మాజీ మంత్రి కేటీఆర్. ఈడీ కేసు పైన క్వాష్ పిటిషన్ దాఖలు చేయబోతున్నారు. మరోవైపు త్వరలో కేటీఆర్ కు ఈడీ నోటీసులు ఇవ్వబోతోంది. విదేశీ కంపెనీలకు చెల్లింపులపై ఆరా తీయబోతోంది. ఇది సెకండ్ బ్రేకింగ్. థర్డ్ బ్రేకింగ్ విషయానికి వద్దాం. ఏపీలో నేడు సాగునీటి కమిటీల చైర్మన్ల ఎంపిక ఉండబోతోంది. చైర్మన్, వైస్ చైర్మన్ల పదవులకు పోటీ చేసే వారి పేర్లను జిల్లాల ఇన్ఛార్జ్ మంత్రులు ఇప్పటికే ప్రకటించారు. కొన్ని చోట్ల జనసేన నేతలకు కూడా అవకాశం ఇచ్చారు. సాగునీటి సంఘాల ఎన్నికల్లో కూటమి నేతలు పూర్తి స్థాయి ఆధిక్యత సాధించారు. నాలుగో బ్రేకింగ్ విషయానికి వద్దాం. విశాఖలో హ్యూమన్ రైట్ ట్రాఫికింగ్, ఇది మాత్రం ఒక అతిపెద్ద బ్రేకింగ్ వార్త. కిరండోల్ విశాఖ ఎక్స్ప్రెస్ లో బాలికల్ని అక్రమంగా రవాణా చేస్తుండగా గుర్తించారు పోలీసులు. 11 మందిని కాపాడారు. నిందితుడు రవికుమార్ బిశ్రోయ్ని అదుపులోకి తీసుకున్నారు. నకిలీ ఆధార్ కార్డులు సృష్టించి బాలికల్ని రవాణా చేస్తున్నట్టుగా గుర్తించారు. ఇక ఐదో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. రాజస్థాన్ జైసల్మేర్లో నేడు జీఎస్టీ కౌన్సిల్ 55వ సమావేశం జరగబోతోంది. మెడికల్, లైఫ్ ఇన్సూరెన్స్ విధించే పన్నుని తగ్గించే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. కొన్ని ఇన్సూరెన్స్లకు పన్ను మినహాయింపు, మిగిలిన వాటికి 5% పన్ను తగ్గించే దానిపై కసరత్తు చేయబోతున్నారు. ఇక ఆరో బ్రేకింగ్ వార్త విషయానికి వద్దాం. 2 రోజుల కువైట్ పర్యటనలో ప్రధాని మోదీ అంటూ మనకు అంతోంది. 43 ఏళ్ల తర్వాత కువైట్ లో పర్యటించబోతున్నారు భారత ప్రధాని. ఈ టూర్లో ద్వైపాక్షిక పెట్టుబడులు, రక్షణ ఒప్పందాలపై చర్చలు జరగబోతున్నాయి. కువైట్ లో ఉన్న భారత సంతతి ప్రజలతో మోదీ సమావేశం కాబోతున్నారు. ఇవి ఈ సమయానికి ఉన్న 6 బ్రేకింగ్ వార్తలు. అయితే